హాయ్ అండి. మార్నింగ్ లేచి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు నాకు దొండకాయలు అయితే కనిపించాయి. అసలు ఈ దొండకాయలు ఎప్పుడు తెచ్చానో కూడా నాకు కొంచెం కూడా గుర్తులేదు. సరేలే చూసేసరికి అవేమో కొంచెం ఒడిలిపోయి పాలిపోయినట్టు కనిపించాయి. కర్రీ చేసినా అంత టేస్ట్ ఏమి ఉండదని పచ్చడి చేసేద్దాం అనేసి దొండకాయలు బాగా సన్నగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఈ దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, దొండకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఒక 10-15 నిమిషాల వరకు ఉడికనిచ్చాక టమాటాలు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కారం ఎంత తింటారో అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని బాగా కూల్గా అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లోని ఒక 2 గుప్పెల వరకు వేయించిన పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీలు వేసుకొని ఈ దొండకాయ ముక్కలు అవి యాడ్ చేసేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోవాలి. మరీ పేస్ట్లా చేసుకున్నా బాగోదు, కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. 2 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, కొంచెం సాయమనపప్పు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి అందులో యాడ్ చేసేసుకున్నాను. ఆ లాస్ట్లోని సన్నగా తరుక్కున్న పచ్చి ఆనియన్స్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకుంటే సూపర్ అయితే ఉంటుంది. ట్రై చేయండి.